నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో వాత పిత్త కఫ త్రిదోషాలు ఆరో భాగం ప్రసారమవుతుంది. ఈ అంశాల గురించి మనకు వివరించడానికి ప్రముఖ పతంజలి యోగా మాస్టర్ వస్పరి శివుడి గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా వస్పరి శివుడి గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. వస్పరి గారు నమస్కారం అండి. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. మనం గత 5 ఎపిసోడ్ల నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం వాత పిత్త కఫ త్రిదోషాల్లో ముఖ్యంగా వాత తత్వం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులో చాలా ఉన్నాయి. దానిలో భాగంగా వాతానికి సంబంధించి పరివర్తన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందులోనూ వాయుతత్వము ఆకాశతత్వం కూడా ఇమిడి ఉండటం జరుగుతుంది. కాబట్టి పరివర్తన గురించి ఒక్కసారి. ఓకే అండి. వాతానికి సంబంధించినటువంటి లక్షణాల్లో మనం 5వదైనటువంటి 5th వన్ పరివర్తన చేంజెస్లో పరివర్తనలో కొన్ని చిన్న పరివర్తనలు ఉంటాయి, కొన్ని పెద్ద పరివర్తనలు ఉంటాయి. చిన్న పరివర్తనలకి సొల్యూషన్ చిన్నగానే ఉంటుంది, పెద్ద పరివర్తనలకి సొల్యూషన్ పెద్దగానే ఉంటుంది. దీంట్లో మనం చిన్న పరివర్తనల గురించి మనం లాస్ట్ ఎపిసోడ్లో డీటెయిల్గా తెలుసుకున్నాం. మనం నెక్స్ట్ ఇంకా మనం పెద్ద పరివర్తనలోకి వెళ్దాం. పెద్ద పరివర్తనలు వచ్చేసి 2 ఉన్నాయండి. ఆ రెండింటిలో వివాహం, మ్యారేజ్, పెళ్ళి అనేది మనిషి జీవితంలో అతిపెద్ద పరివర్తన. ఇది స్త్రీలకైనా సరే పురుషులకైనా సరే ఇద్దరికి కూడా, జెంట్స్కైనా సరే లేడీస్కైనా సరే జీవితంలో పెళ్ళి జరగడం అనే తంతు ఏదో అది అతిపెద్ద చేంజ్, మార్పు అన్నట్టు. నిన్నటి వరకు పెళ్లి కంటే ముందు రోజు వరకు మన జీవితంలో అందరు కూడా అతి ముఖ్యమైనటువంటి నెంబర్ 1 ప్లేస్లో ఎవరు ఉంటారండి? తల్లిదండ్రులు ఉంటారు. ఆ తర్వాత సిబ్లింగ్స్ అన్న చెల్లెలు తమ్ముడు వాళ్ళు ఉంటారు. పెళ్లి జరగడంతోనే ఆ మొదటి స్థానంలోకి మన జీవిత భాగస్వామి భార్య కానీ భర్త కానీ రావడం జరుగుతుంది. నిజానికి నిన్నటి వరకు వారితో మనకి ఎలాంటి సంబంధం లేదు. 25 నుంచి 30 సంవత్సరాల మనం జన్మించినప్పటి నుంచి వివాహం వరకు మనకి ప్రధానమైనటువంటి మన తల్లిదండ్రుల స్థానంలోకి, మన జీవితంలో ప్రథమ స్థానంలోకి మన జీవిత భాగస్వామి రావడం. అప్పటిదాకా మొదటి స్థానంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు కొంచెం 2వ స్థానంలోకి వెళ్ళడం. అది మనం అవునన్నా కాదన్నా ఎవరి జీవితంలో అది కొంతమంది ఒప్పుకోకపోయినా నిజం మాత్రం అదే. ఓకే, అసలు దానికి వాతతత్వానికి వాత దోషానికి సంబంధం ఏంటండి? చాలా సంబంధం ఉందండి. ఈ విషయం పైన చాలా మందికి అవగాహన లేకపోవడం వల్ల ఈ సందర్భంలో ఇది అతిపెద్ద మార్పు అన్నట్టు. ఈ సందర్భంలో వాతంలో ఉన్నటువంటి ఆకాశతత్వం మన పైన అటాక్ చేస్తుంది. ఇందులో వాతంలో మనం 2 అంశాలు చెప్పుకున్నాం మొదటి రోజే, ఆకాశతత్వము, 2 వాయుతత్వం. ఇప్పటిదాకా మనం నిన్నటి వరకు గత 4-5 ఎపిసోడ్లలో మనం వాయు లక్షణాలే తెలుసుకున్నాం. వాయువు చేరితే ఎక్సెస్గా అవుతాయి, ఎలాంటి లక్షణాలు వస్తాయని. ఇక్కడ ఆకాశతత్వం మనలో పెరిగితే ఏ విధంగా ఎలాంటి చేంజెస్ వస్తాయి మనలో అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. మనలో మన ఈ ప్రకృతిలో నేచర్లో ఎలాగైతే పంచభూతాలు ఉన్నాయో, పంచతత్వాలతో నిర్మాణం అయిందో ఆకాశము, వాయువు, అగ్ని, జలము మరియు పృథ్వీ తత్వం, సరిగా అవే పంచతత్వాలతో ఈ శరీరం కూడా నిర్మాణం జరిగింది అనే విషయాన్ని మనం మొదటి రోజు చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పుకుంటున్నాం. మనలో ఆకాశతత్వానికి సంబంధించినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో మనసు, ఈ మనసు పైన, ఈ మనసుతో లింకప్ అయి ఉంటుంది ఆకాశతత్వం. మనలో ఆకాశతత్వాన్ని మనం దేంతో చెప్పుకోవాలి? మనసుతో చెప్పుకోవాలి. మనసు చూడడానికి కంటికి కనిపించదు, ఖాళీగా ఉంటుంది, కానీ అన్ని అందులోనే ఉంటాయి. ఆకాశం కూడా అంతేగాండి. ఆకాశం మనం ఫోటో తీయలేము, చూడలేము, కానీ అంతా ఆకాశంలోనే ఉంటుంది. ఎంత విస్తరించి ఉందనేది మనకి తెలియదు, అన్ని అందులోనే ఉంటాయి. మన మనసులో కూడా అంతే అంట. మనసు చూడడానికి ఒక ఫిగర్ లా మనం చూడలేము, కానీ దాంట్లో మ్యాటర్ ఉండదు, కానీ అన్ని మ్యాటర్లు అందులో వచ్చి తయారవుతాయి. ఈ మనసు పైన ఈ పరివర్తన లక్షణం అనేది ఆకాశతత్వము వాయుతత్వాన్ని కలిపి ఉంటుందన్నమాట. సహజంగా వాతం యొక్క లక్షణం ఏంటి? దేన్నైనా అది ప్రభావితం చేసిందంటే అది హార్డ్గా అవుతుంది, కఠినంగా తయారవుతుంది. వాతతత్వం ప్రభావం చూపించినటువంటి ప్రతిదీ కూడా హార్డ్గా అవుతుంది, కఠినంగా అవుతుంది, అడ్జస్ట్ అవ్వలేకపోతుంది,
సాఫ్ట్నెస్ కోల్పోయి డ్రై అవడం, డ్రైనెస్, ఇలాంటి లక్షణాలు వాతానికి సంబంధించినటువంటి. ఇక్కడ మనసు కూడా అలాగే అవుతుందండి. దాని యొక్క ప్రభావం వల్ల పెద్ద పరివర్తన కాబట్టి జీవితంలో మన యొక్క మనసు మైండ్ రిసీవ్ చేసుకోలేకపోతుంది. ఆ చేంజ్ని తొందరగా రిసీవ్ చేసుకోలేకపోతుంది. ఓకే. దీన్ని గుర్తించి మన పూర్వీకులు ఈ సందర్భంలో ఆ వాతతత్వం యొక్క ప్రభావాన్ని మనసు పైన పడకుండా ఉండడానికి రీసెర్చ్ చేసి కొన్ని పద్ధతులు ప్రవేశపెట్టారు. అందులో ప్రధానమైనటువంటిది ఆహారం. నూతనంగా పెళ్లి జరిగినటువంటి దంపతులకి ఆ వాతతత్వాన్ని నిరోధించి వాతం ద్వారా వచ్చేటటువంటి కఠినము, డ్రైనెస్, ఇలాంటివన్నిటిని కూడా తిరిగి సాఫ్ట్గా మార్చి, అలా కాకుండా స్నిగ్ధతగా మార్చేటటువంటి తత్వం కలిగినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి వంటకాలని ఈ సందర్భంలో ప్రపోజ్ చేశారు మన పూర్వీకులు. ఓకే. నూతనంగా పెళ్లి జరిగినటువంటి దంపతులు ఆహారము మరియు వారు జీవించేటటువంటి ఆ 30 to 40 days ఎస్పెషల్లీ వారు ఉండాల్సినటువంటి వాతావరణం, ఈ రెండింటిని సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి మనకు అందించారు. ఈ సందర్భంలో ఈ వాతతత్వాన్ని నిరోధించడానికి 30 to 40 days నూతన దంపతుల్ని చల్లని ప్రదేశాలకు పంపించకుండా ఒక గదిలో, ప్రత్యేకమైన గదిలో ఉంచి ఈ 30 to 40 days ప్రత్యేకమైన ఆహారాన్ని అందిస్తారు. ఎలాంటి ఆహారము? స్నిగ్ధతను పెంచేటటువంటి, సాఫ్ట్నెస్ పెంచేటటువంటి, అందులో నూనె, నెయ్యి ప్రధానమైనటువంటిది. అలాగే మధురమైనటువంటి స్వీట్స్, మధురమైనటువంటి ఫ్రూట్స్, ఈ మధురమైనటువంటి అంటే తీయనైనటువంటి పదార్థాలు, మధురమైనటువంటి ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ, అందులో కూడా ప్రధానంగా నూనె, నెయ్యి అధికంగా ఉపయోగిస్తారు. అలాగే నూనె బాగా కలిగి ఉన్నటువంటి పిండి వంటలు, ఇవన్నీ ప్రత్యేకమైనటువంటి వంటకాలు 30 to 40 days ప్రత్యేక ఆహార పదార్థాలని అందులోనూ తాజాగా అందిస్తారు. ఓకే. మరి వాతతత్వాన్ని నిరోధించడానికి ఎటువంటి నూనెను వాడాలంటారు? పర్టికులర్గా పరివర్తనలో పెద్ద పెద్ద సమస్యలకి విషయానికి వస్తే వాతాన్ని నిరోధించేటటువంటి పదార్థాల్లో అతి ప్రధానమైనటువంటిది నూనె. ఈ నూనె గానుగ నూనె అయి ఉండాలి, రీఫైండ్ కాదు. ఓకే. సహజంగా గానుగ నుంచి తయారు చేసినటువంటి, సహజంగా అంటే కెమికల్ ద్వారా రీఫైండ్ చేయనటువంటి గానుగ నూనె ఏదైనా పర్వాలేదు, వాతావరణాన్ని అనుసరించి. అంటే నార్త్ ఇండియాలో అయితేనేమో ఆవ నూనె, మనకు సౌత్ ఇండియాలో వచ్చేసి వేరుశనగ నూనె లేదా సన్ఫ్లవర్ ఆయిల్. ఓకే. ఇంకా కిందకి వెళ్తే మనం కేరళ అటు ప్రాంతం వెళ్తే కోకోనట్ ఆయిల్. ఇలా ప్రాంతాన్ని బట్టి ఆయిల్స్ ఉంటాయి, కానీ సహజమైనటువంటి గానుగ నూనె ఉండాలి. ఓకే. రిఫైన్డ్ ఆయిల్ కాకుండా గానుగ నూనె. మనకి అనేక సందర్భాల్లో సైంటిస్టులు రీసెర్చ్ చేసి అనౌన్స్ చేశారు, ఆహారము మన మనసు పైన ప్రభావం చూపిస్తుంది, సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయం. ఓకే. ఇక్కడ పెళ్లి జరిగినటువంటి సందర్భంలో ఈ వాతతత్వం దేనిపైన? మనసు పైన ప్రభావం చూపిస్తుంది, మనసుని హార్డ్గా మారుస్తుంది. ఆ హార్డ్గా మారనివ్వకుండా స్నిగ్ధతను పెంచేటటువంటి, సాఫ్ట్గా చేసేటటువంటి ఆహారాన్ని ఇప్పుడు చెప్పినట్టు నూనె, నెయ్యి అధికంగా ఉన్నటువంటి మధురమైనటువంటి స్వీట్స్, ఫలాలు, ఈ ఆహారం అంతా కూడా సాఫ్ట్నెస్ని, స్నిగ్ధతను పెంచుతుంది. ఇది మన మనసును కూడా సాఫ్ట్గా మారుస్తుంది. ఆహారం మనం తినేటటువంటి ఆహారం మన మనసు పైన ప్రభావం చూపిస్తుంది. గతంలో పూర్వీకులు మన మహర్షులు చెప్పారు, ఇప్పుడు మోడర్న్ మెడికల్ సైన్స్లో రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్టులు కూడా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. మరి చాలా మంది అనుకుంటూ ఉంటారు, అంటే స్వీట్ ఎక్కువ తింటే, లేకపోతే ఎక్కువ ఫ్రూట్స్ తిన్నా అందులో స్వీట్ కంటెంట్ ఉన్నా కూడా ఎక్కువ ఒబేసిటీ వచ్చేస్తుంది, లేకపోతే షుగర్ వచ్చేస్తుంది, కాబట్టి స్వీట్స్ నిరోధించాలి, అంటే ఎక్కువ మొత్తంలో తీసుకోకూడదు. మరి అలాంటప్పుడు ఈ నవదంపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఏం తీసుకోవాలంటే? ఇక్కడ రెండు అంశాలు దాగి ఉన్నాయండి. మీరు అన్నది 100% కరెక్టే. నిత్య జీవితంలో రెగ్యులర్గా వాటిని ఏది కూడా అతిగా తీసుకోకూడదు, అన్ని సమపాలలో లిమిట్గా తీసుకోవాలి. ఇక్కడ ప్రత్యేక సందర్భం ఇది ప్రత్యేక సందర్భం. ఈ ప్రత్యేక సందర్భంలో కొంతకాలం వరకు ఇక్కడ ఏమంటే 30 to 40 days ఇప్పుడు చెప్పినటువంటి ఆహారం ఏదైతే ఉందో, నూనె, నెయ్యి, అందులో ప్రధానమైన నెయ్యి, ఇది అదర్ స్వీట్స్, పిండి వంటలు, ఇవన్నీ కూడా రజోగుణాన్ని కలిగిస్తాయి. ఇక్కడ రెండు అంశాలు దాగి ఉన్నాయండి. ఒకటేమో స్నిగ్ధతను పెంచి మనసుని కఠినంగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంచుతుంది. ఈ 30 to 40 days ఏదైతే ఉందో
మనిషి జీవితంలో ఇక మిగిలినటువంటి 100 సంవత్సరాల జీవితానికి ఇక్కడే పునాది అంటే భార్యాభర్తలు జీవితంలో కలిసి ఉండే విధంగా ఎలాంటి విపత్కర పరిస్థితులు, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు, కుటుంబంలో మన జీవితంలో వచ్చేటటువంటి ఎలాంటి ఒడిదుడుకులైనా సరే, సహజంగా జీవితం అంటేనే ఒడిదుడుకులతో కూడినటువంటి జీవితం. ఎవరి జీవితం కూడా ప్రశాంతంగా సాగదు. సంపన్నులైనా సరే, పేదవాళ్ళైనా సరే, మధ్యతరగతులైనా సరే, ఎవరి స్థాయికి పట్టినటువంటి ఒడిదుడుకులు వారికి ఉంటూనే ఉంటాయి. అలాంటి ఒడిదుడుకులు వచ్చిన సందర్భంలో కూడా విడిపోకుండా ఒక్కటిగా కలిపి ఉంచేటటువంటిది ఈ 30 to 40 days సమయం అండి. ఇక్కడ మనం పొరపాటు చేసే తప్పు చేస్తే చిన్న చిన్న ఒడిదుడుకుల్లో జీవితంలో చిన్న చిన్న తేడాలు వచ్చినా కూడా విడిపోతారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆధునిక యుగంలో ఇప్పుడు మనం ఈ పెళ్ళి తర్వాత కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నటువంటి శాతం ఎక్కువగా అవుతున్నది. కారణం పెళ్లి జరిగిన సందర్భంలో ఆ వాత తత్వాన్ని అనుసరించి తీసుకోవాల్సిన ఆహారం కాకుండా దానికి విరుద్ధమైన ఆహారం తీసుకోవడం, విరుద్ధమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళడం. నూతనంగా పెళ్లి జరిగినటువంటి దంపతులు చల్లని పదార్థాలు ఏవి తీసుకోకూడదు, అలాగే డ్రైగా ఉన్న పదార్థాలు ఏవి తీసుకోకూడదు, ఎప్పుడూ తయారు చేసినటువంటి పదార్థాలు ఏవి తీసుకోకూడదు. వేడివేడిగా ఉండే పదార్థాలు తీసుకోవాలి. డ్రైగా కాకుండా సాఫ్ట్గా నూనె నెయ్యితో అధికంగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. అలాగే తాజాగా ఏ పూట కాపుట వంట చేసి ఇచ్చినటువంటి తాజా ఇలాంటి ఆహారం తీసుకోవాలి. ఇది వాళ్ళలో ఇద్దరు పోయి ఒక్కరుగా అవుతారు. జీవితంలో ఏం మాట్లాడినా ఏం చేసినా, జీవితంలో ఏ విధమైన మాటలైనా, పనైనా, కర్మ అయినా, అది కూడా ఇద్దరు చేసినా అది ఒక్కరు చేసినట్టుగానే ఉంటుంది. అంటే ఒక్కరే అభిప్రాయం ఉంటుంది అందులో. అంటే ఇద్దరు అలా ఒక్కటే అయిపోతారు అన్నట్టు. అంటే ఆహారమే ప్రధానం, ఆ మనసు పైన ప్రధానమైన ప్రభావం చూపిస్తుంది ఆహారం. ప్రత్యేకంగా ఈ సందర్భంలో తీసుకునేటువంటి ఆహారం. నిజానికి ఎవరైతే నూతన దంపతులు చల్లని ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఇప్పుడు ఏం జరుగుతుంది, సరిగ్గా ఎక్కడికి వెళ్ళకూడదు అక్కడికే వెళ్తున్నాడు, చల్లని ప్రదేశాలకి. దాంతో ఏమవుతుంది, చల్లని ప్రదేశంలోకి వెళ్తే వాతం పెరుగుతుంది. సహజంగా వాతం పెరగడానికి ప్రధాన కారణం మనం మొదటి రోజు చెప్పుకున్నాం, మధ్యలో కూడా చెప్పుకున్నాం. అతి చల్లదనంలో వాతం పెరుగుతుంది అనే విషయాన్ని చెప్పుకున్నాం. ఇదొక కారణం. చల్లని ప్రదేశాల్లోకి వెళ్తే వాతం పెరుగుతుంది. సహజంగా వాతం యొక్క లక్షణం ఏంది, మన యొక్క శరీరాన్ని డ్రైగా మార్చడమే కాకుండా, కఠినంగా మార్చడమే కాకుండా, మనసును కూడా కఠినంగా, డ్రైగా, అడ్జస్ట్ కాలేకుండా, అంటే సాఫ్ట్నెస్ లేకుండా అలా తయారు చేస్తుంది. అలాగే మీరు తీసుకునే ఇప్పుడు వస్తున్నాయి కదా, చూస్తున్నాం కదా. వసుపరి గారు కాలర్ ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఖమ్మం నుంచి అండి, రామారావు అండి. రామారావు గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో. అండి నాకు 18 సంవత్సరాలు పెళ్లి అయిందండి. ఓకే. మా వాళ్ళకి 14 సంవత్సరాలు. మా టైంలో మరి మాకు ఏం పెట్టలేదు కానీ మేము అన్యోన్యంగానే ఉంటున్నాం కండి. ఓకే, ఏమి తినలేదు, అన్యోన్యంగానే ఉన్నారు. అసలు వాళ్ళ ఇంట్లో మాకు ఏం పెట్టను కూడా పెట్టలేదండి. ఓకే, సో మీ క్వశ్చన్ అది. మీరు ఏమడుగుతున్నారు, మీకున్న సమస్య ఏంది అడగండి రామారావు గారు. ఏం లేదు, మీరు అప్పుడు స్వీట్లు తినాలి, ఆయిల్ తినాలి మంచిగా అంటున్నారు కదా. అప్పట్లో మాకు ఏం పెట్టలేదు కదా, అన్యోన్యంగానే ఉంటున్నాం కండి మేము మా భార్య భర్తలు. చాలా మంచి విషయం చెప్పారు. మీరు అన్యోన్యంగా ఉన్నారంటే మీ యొక్క గొప్పతనం అది. మీ మనసులో మీరు, మీ శ్రీమతి గారు, మీరు మంచి మనసుతో ఉన్నారు, మంచి సైంటిఫిక్గా జీవించారు కాబట్టి మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఎక్కువగా వాత శరీర తత్వం విఫలమవుతున్నటువంటి వాటికి, జీవితంలో విఫలమవుతున్నటువంటి వాటికి కారణాల అన్వేషణలో ఇది ఒక కారణం అన్నట్టు. అలా తినని వాళ్ళందరూ కూడా విడిపోతారని కాదు. ఇందులో ఎక్కువ శాతం ఇది ఆహారం యొక్క స్వభావాన్ని గురించి మనం ఇక్కడ చర్చిస్తున్నాం. ఆ ఆహారం మన దేహం పైన వాతాన్ని ఎలా పెంచుతుంది అనే విషయాన్ని చెప్పుకుంటున్నాం. ఇది అందరికీ అన్ని విధాలుగా ఉండదు. ఇక్కడ వాతం యొక్క ప్రభావం ఎవరిలో ఎక్కువగా చూపిస్తుంది, బై బర్త్ వాత ప్రకృతితో జన్మించినటువంటి వాళ్ళ లోపల ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పిత్త ప్రకృతితో జన్మించినటువంటి వాళ్ళ లోపల ఈ ప్రభావం కొద్దిగా తక్కువ ఉంటుంది. కఫ ప్రకృతితో జన్మించినటువంటి వాళ్ళ లోపల ఈ ప్రభావం ఇంకా చాలా తక్కువగా ఉంటుంది, లేకపోవచ్చు కూడా.
ఇలా ఉంటుందండి. దీని యొక్క స్వభావము, దీని యొక్క నేచర్ ఇలా ఉంటుంది. వాత శరీర తత్వం ఉన్న వాళ్ళకి ఇటువంటి విధానాలు పాటించకపోతే ఎక్కువ నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు వసుపర శివుడు గారండి. మీరైతే కొంచెం అంటే కాన్సెప్ట్ కొంచెం తొందరగా ఆలోచించి అర్థమవుతుంది. ఏం పర్లేదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. సో పరివర్తనలో మనం పెద్ద పెద్ద పరివర్తనల గురించి మాట్లాడుకుంటున్నాం, అందులోనూ వివాహం గురించి మీరు చెప్పారు. అంటే నవదంపతులు చల్లని వాతావరణానికి వెళ్ళకూడదు అని చెప్పి చాలా మంది ఈ మధ్య కాలంలో కానీ ఇంకొంచెం ముందు జనరేషన్ వాళ్ళు కానీ ఏదైనా హనీమూన్ అనగానే కులు మనాలి అని అంటే కొంచెం ఊటీ ఇట్లాంటి చల్లని ప్రదేశాలకు ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా, మరి దీన్ని ఇక్కడ ఇది ఇప్పుడు ఏదైతే పెళ్లి జరగడంతోనే చల్లని ప్రదేశాలకు వెళ్తున్నారో, చల్లని ప్రదేశానికి వెళ్ళడం వల్ల వాతం పెరుగుతుంది. వాతం పెరగడం వల్ల మన దేహంలో డ్రైనెస్ పెరగవచ్చు, ఇంటెస్టైన్ డ్రైనెస్ పెరగచ్చు, స్కిన్ డ్రైనెస్ పెరగవచ్చు, అలాగే ఇండైజెషన్ పెరగవచ్చు, జాయింట్ పెయిన్స్ రావచ్చు, బాడీ పెయిన్స్ రావచ్చు, ఇంకా రకరకాల మన వాతంలో చెప్పుకునే సమస్యలు ఉన్నాయి కదా. మనసులో కూడా డ్రైనెస్ రావచ్చు. ఇవి చెప్పినటువంటి వాత లక్షణాలు అన్నీ అందరిలో రావాలని లేదు, కొన్ని లక్షణాలు కొందరిలో వస్తాయి. ఇప్పుడు కొంతమందిలో కూడా జాయింట్ పెయిన్స్ రావచ్చు, కొంతమందిలో స్కిన్ డ్రైనెస్ అవ్వచ్చు, మరికొంతమందిలో మనసు కఠినంగా అవ్వచ్చు, అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు. ఇలాంటి వాతానికి సంబంధించిన ఎన్నైతే లక్షణాలు మనం గత 6 ఎపిసోడ్లో చెప్పుకున్నామో ఆ అన్ని లక్షణాల్లో ఏవో కొన్ని రావచ్చు, అన్నీ కంపల్సరీ రావాలని లేదు. ఇక్కడ ఈ చల్లని ప్రదేశాలకు వెళ్ళడం వల్ల ఎవరి లోపల ఎక్కువగా దీని ప్రభావం ఉంటుంది? బై బర్త్ వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళ లోపల, అలాగే నిత్య జీవితంలో వాళ్ళ యొక్క జీవన విధానాన్ని అనుసరించి కూడా వాత ప్రకృతి ఉన్నటువంటి వాళ్ళ ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది. పిత్త ప్రకృతి వాళ్ళ లోపల కొద్దిగా తక్కువ చూపిస్తుంది. కఫ ప్రకృతి వాళ్ళ లోపల ఇంకా తక్కువగా చూపిస్తుంది. ఎందుకంటే బేసికల్ గానే వాళ్ళ లోపల స్నిగ్ధత ఎక్కువగా ఉంటుంది, సాఫ్ట్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ వాత యొక్క ప్రభావం మేబీ పిత్త ప్రకృతికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, కఫ ప్రకృతి వాళ్ళు కావచ్చు. మిగతా వాళ్ళ నిత్య జీవితంలో వాళ్ళ ఆహారపు జీవన విధానం కూడా వాతాన్ని నిరోధించేటటువంటి జీవన విధానంలో ఉండొచ్చు. వాళ్ళ ఆహార నియమాలు కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ, మనం లైఫ్ స్టైల్ కూడా చెప్పుకున్నాం కదా వాతం గురించి గత 5-6 ఎపిసోడ్లో, అవి కూడా కారణం కావచ్చు. ఇక్కడ చల్లని ప్రదేశాలకు వెళ్ళడం వల్ల మనసు కఠినంగా అవుతుంది. వచ్చిన తర్వాత భార్యాభర్తలకి పొసగకపోవడం, నువ్వెంత అంటే నువ్వెంత అని. మామూలుగా మన కుటుంబంలో ఎలా ఉంటుంది, ఒక్కోసారి మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తాయి. అప్పుడు భర్త బాధ్యతలో ఉన్నప్పుడు చిరాకు పడవచ్చు, లేకపోతే కొన్ని సమస్యలు ఇంట్లో మహిళా బాధ్యతగా ఉండేటువంటి సమస్యల్లో కూడా చిరాకు పడవచ్చు. ఈ ఒకరి మీద ఒకరు చిరాకు పడినప్పుడు ఇద్దరు చిరాకు పడితే ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. ఇక్కడ మనసు పైన ప్రభావం చూపడం వల్ల అడ్జస్ట్ కాలేకపోవడం అనేటటువంటి తత్వం పెరుగుతుంది. ఓకే, భార్యాభర్తలకు పోసుకోకపోవడం, ఇంట్లో ఉన్నటువంటి అత్త మామలతో కోడలికి పొసగకపోవడం, పడకపోవడం, అంటే అడ్జస్ట్ కాలేకపోవడం. నిజానికి ఇక్కడ ఆ అమ్మాయి తప్పు ఏమీ ఉండదు, అబ్బాయికి తప్పు కూడా ఏమీ ఉండదు. తప్పంత ఎక్కువ ఉంటుంది వాళ్ళు వెళ్ళినటువంటి వాతావరణం, వారు తినేటటువంటి ఆహారం, ఈ రెండు కూడా మనసు పైన ప్రభావం చూపిస్తాయి. 30 to 40 days ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఏదైతే మనము ఇదంతా ఎక్కువ ఇప్పుడు చెప్పినటువంటి చల్లని ప్రదేశాలకు హనీమూన్ వెళ్ళడము, తర్వాత కూల్ డ్రింక్స్ ఏవైతే నూతన దంపతులు తినకూడనటువంటి చల్లని పదార్థాలు ఏవైతే కూల్ డ్రింక్స్ కానీ, కూల్ కేక్స్ కానీ, కూల్ స్వీట్స్ కానీ, అలాగే బేకరీలో ఎప్పుడో 2-3 రోజుల ముందు తయారు చేసి పెట్టి ఉంటారు. అలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల వీళ్ళలో వాత సమస్య ఇంకా పెరుగుతుంది, అది మనసు పైన ప్రభావం చూపిస్తుంది. ఇలాంటి దాని యొక్క ప్రభావం వల్ల వీళ్ళ లోపల అడ్జస్ట్ అవ్వలేకపోతారు తెలియకుండానే. ఇందులో వీళ్ళిద్దరు తప్పు, సహజంగా వీళ్ళ తప్పేమీ ఉండదు, అమ్మాయి తప్పు కానీ అబ్బాయి తప్పేమి ఉండదు. వీరు తీసుకున్నటువంటి ఆహారం యొక్క ప్రభావం, వీరు వెళ్ళినటువంటి వాతావరణం యొక్క ప్రభావం. ఈరోజు ఇప్పుడు మనం చెప్పినటువంటి 2 అంశాలు, చల్లని ప్రదేశం హనీమూన్ వెళ్ళడము, ఇప్పుడు చెప్పినటువంటి కూల్ కేక్స్, ఇవన్నీ ఎక్కువగా తీసుకున్నటువంటి అలవాటు ఎక్కువగా ఏ కుటుంబాల్లో ఉంటుంది? సంపన్న కుటుంబాల్లో ఎక్కువగా ఉంటుంది. ఇలా సమాజంలో మనం వాస్తవంలోకి వస్తే జీవితంలో
1 year లోపల, 6 months లోపల, 1 year తర్వాత కానీ లైఫ్ ఫెయిల్యూర్ కావడం, డైవోర్స్ ఎక్కువగా జరుగుతున్నటువంటి పర్సెంటేజ్ ఈ వర్గాల్లో ఎక్కువగా ఉంటుంది. ఆ వర్గాల్లోనే ఈ పర్సెంటేజ్ ఎక్కువగా ఉండడానికి కారణం ఇది. ఇప్పుడు చెప్పినటువంటి చల్లని వాతావరణంలోకి వెళ్ళడము, చల్లని పదార్థాలు తీసుకోవడం వల్ల వాళ్ళకి తెలియకుండానే ఇద్దరు మనసులు కూడా బిగుసుకుపోవడం, అడ్జస్ట్ అవ్వలేకపోవడం. మీరు గమనించండి, మన అమ్మమ్మ వాళ్ళు, మన నాన్న వాళ్ళు, నాన్న అమ్మని ఎంతగా కోపం చేసినా ఎంత ప్రేమ చూపిస్తుంది. ఇప్పుడు మనం చూపిస్తామండి ఎవరైనా? కారణం ఏంటంటే మన జీవన విధానంలో మార్పు, మనం తీసుకునే ఆహారంలో మార్పు. ఈ 30 to 40 days అనేది ఇప్పుడు గత 30-40 ఏళ్లలో ఈ అలవాట్లు, ఈ మనదైనటువంటి సంస్కృతి పాటించడం లేదు. కానీ ఒక 50 ఏళ్ళకు ముందు, 100 సంవత్సరాలకు ముందు మన పూర్వీకులందరూ ఈ విధంగా పెళ్ళైనటువంటి దంపతుల్ని ప్రత్యేక గదిలోంచి ప్రత్యేక ఆహారాన్ని ఇచ్చేవాళ్ళు. 30 years ముందు నా పెళ్ళైంది, మాకు కూడా ఇచ్చారు. మా అత్తమ్మ వాళ్ళు మాకు కూడా ప్రత్యేక గదిలోంచి ఒక వారం 10 రోజుల పాటు ఇలాంటి ప్రత్యేక ఆహారం ఇచ్చారు. ఓకే. సో ప్రాబ్లం అనేది అంటే తీసుకునే ఫుడ్ కానీ లేకపోతే వెళ్ళవలసిన ప్రదేశాలు, చూడవలసిన ప్రదేశాలు కూడా మనసు మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి మనసు అనేది ఆకాశ తత్వానికి సంబంధించింది, అందులోనూ వాయు తత్వానికి లింక్ అయి ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గతంలో ఇప్పటికీ గతానికి కంపేర్ చేస్తే గతంలో ఈ జీవితాలు విఫలం అవడం, పెళ్లిళ్ళు విఫలం అనే పర్సెంటేజ్ తక్కువగా ఉండేది, ఇప్పుడు ఎక్కువగా పెరిగింది. కారణం ఏమై ఉంటుంది? ఎవరు నిర్దిష్టంగా చెప్పలేరు. కానీ ఇక్కడ మన పూర్వీకులైనటువంటి మన మహర్షులు దీన్ని రీసెర్చ్ చేసి, త్రిదోషాలను రీసెర్చ్ చేసి, వాతపిత్త కఫాన్ని, వాత ప్రకృతిలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. ఈ సైన్స్ మరుగున పడిపోయింది. ఆ సైన్స్ని మనం ఇప్పుడు మీరు, నేను, మన టీవీ వాళ్ళందరం కలిసి, మన పిఎంసి ఛానల్ కలిసి దీన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాం, ప్రేక్షకులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. రైట్, పెద్ద పరివర్తనలో మ్యారేజ్ గురించి మాట్లాడుకుందాం, నెక్స్ట్ విషయం గురించి మాట్లాడుకుందాం. కానీ కాలర్ లైన్ లో ఉన్నారండి, కాలర్ తో మాట్లాడదాం. హలో హలో అండి, నమస్తే. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఒంగోలు నుంచి. మీ పేరు చెప్పండి. రమేష్ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. గ్యాస్ ట్రబుల్ వల్ల కొంచెం పేరు పూస్తుంది, దాని విషయం చెప్తాను. ఓకే, ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ సమస్య? సమస్య ఒక సంవత్సరం నుంచి ఉందా? 1 year నుంచి ఉంటుంది. సో అంటే పర్టికులర్ ఫుడ్ తిన్నప్పుడు వస్తుందా లేకపోతే ఏ టైంలో వస్తుంది? మసాలా కానీ కారం తగిలినప్పుడు మరీ ఘోరంగా వస్తుంది, మోషన్ మారిపోయిన ఒంటెలు ఇన్ఫెక్షన్ అవుతుంది. మంట పుడుతుందని మీరు మసాలా కారం తిన్నప్పుడు? మంటగా ఉంటుంది గుండెల కాడ, చెస్ట్ దగ్గర, గొంతు దగ్గర, గుండె ప్రాంతంలో. అది ఎసిడిటీ కూడా, గొంతు దగ్గర కూడా కూస్తుంది, ఆడ కూడా కారం తగ్గితే మంటగా ఉంటుంది. అర్థమైంది. ఎసిడిటీ ఇది, దీన్ని ఎసిడిటీ అంటాము. మీరు అంతకు ముందు కొన్ని సంవత్సరాల ముందు కానీ సమయానికి తినకపోవడం వల్ల, లేదా సమయానికి తగినంత వాటర్ తీసుకోకపోవడం వల్ల మీ జీర్ణాశయం లోపల అల్సర్స్ రావడము, యాసిడ్ మన జీర్ణాశయ గోడని డ్యామేజ్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది. దీనికి సింపుల్ సొల్యూషన్ ఆవు నెయ్యి. గత 2-3 ఎపిసోడ్ల ముందు చెప్పాం మనం. 30 గ్రామ్ పెసరపప్పు, 30 గ్రామ్ బియ్యం, 30 గ్రామ్ ఆవు నెయ్యి. ఇలా పెసరపప్పు బియ్యాన్ని 5 times 5 రెట్ల వాటర్ వేసి మెత్తగా ఉడికించి అందులో 30 గ్రామ్ ఆవు నెయ్యి, దేశవాళీ ఆవు నెయ్యి అందులో వేసి కలుపుకొని ఆవు నెయ్యి కిచిడి మీరు రోజు మార్నింగ్ తీసుకోండి. ఒక 40 days తీసుకోండి, మీకు ఈ సమస్య తగ్గుతుంది. ఒకసారి ఇది ఎలా చేయాలనేది మనం ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పుకున్నాం. మీరు 2-3 ఎపిసోడ్లో డ్రైనెస్లో చెప్పుకున్నాం. ఆ డ్రైనెస్ అనే ఎపిసోడ్ ఉంది, అందులో చూడండి. 2వది కానీ 3వది కానీ ఉంటుంది. హలో, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సత్యనారాయణ ఇక్కడ మంత్రినండి. ఓకే సత్యనారాయణ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. మేడం, నాకు 4 సంవత్సరాల క్రితం పక్షవాతం లెక్క వచ్చింది మేడం. ఓకే. అయితే ఒకే సైడ్ కిందిటి లెక్క ఉంటుంది అట్లనే. అది కొన్ని రోజులు అలోపతి మందులు వాడితే బాగుండదని నేను బంద్ చేసింది. ఓకే. సో ఇప్పుడు సత్యనారాయణ గారు ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎలా ఉంది? కొంత ఇంప్రూవ్ అయిందా కొద్దిగానన్నా? కొంచెం ఇంప్రూవ్ అయింది సార్. సరే, ఓకే. దీన్ని ఏం చేయండి అంటే మీరు యోగా చేయాలి.
యోగా అంటే దాంట్లో ప్రాణాయామం చేయాలి. మీరు యోగా ఎలా చేయాలి, ప్రాణాయామం ఎలా చేయాలి అనేది మీకు తెలియదు కాబట్టి మీరు ఈ ఎపిసోడ్ తర్వాత మీరు నాకు కాల్ చేసేందుకు నా నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆన్లైన్ యోగా క్లాసెస్ నేను కండక్ట్ చేస్తాను, రోజు మార్నింగ్ ఉంటుంది. మీరు కాల్ చేయండి, అందులో యోగా క్లాసులో మీరు యోగా ఎలా చేయాలి నేను చెప్తాను. రెండోది, మీరు చల్లని పదార్థాలు తీసుకోకూడదు, చల్లని వాతావరణంలో ఉండకూడదు మీరు. అలాగే మీ చెవిలో దూది పెట్టుకోవాలి, చెవిలో దూది పెట్టుకొని పడుకున్నప్పుడు గాలికి వెళ్ళినప్పుడు చెవిలో దూది పెట్టుకోవాలి. అలా దూది పెట్టుకోకపోతే ఆ సమస్య ఇంకా పెరుగుతుంది. అలాంటి జాగ్రత్తలు తీసుకోండి. సార్ ఇంకోటి సార్ చెప్పండి. చెవులో నెరం ఉబ్బి కొంచెం తిప్పినట్టు అయ్యి ఎట్లా ఉంటుంది సార్? అది కూడా వాత సమస్యనే. చెవులో నరం ఉబ్బడం, తల తిరుగుతుందండి మీకు అది. ఎస్, ఇలా బ్యాలెన్స్ కోల్పోతారు. ఎస్, ఇలా బ్యాలెన్స్ కోల్పోవడం అంటారు. చెవి లోపల ఇన్నర్ ఇయర్ మిడిల్ ఇయర్ మధ్యలో, అంటే మధ్య చెవి లోపలి చెవి మధ్యలో బ్యాలెన్స్డ్ నర్వ్స్ ఉంటాయి. అంటే మనం ఇలా చక్కగా కూర్చున్నామంటే చక్కగా కూర్చునే బ్యాలెన్స్ మెయింటైన్ చేసేది. ఆ నర్వ్ సరిగా పనిచేయకపోతే మనం పడిపోతాం అన్నట్టు ఏదో ఒకటి సైడ్. ఆ బ్యాలెన్స్డ్ హార్మోన్స్ అండ్ నర్వ్స్ ఉన్నాయో అవి డ్యామేజ్. ఎప్పుడైనా మీకు తలపైన దెబ్బ తగలడం కానీ జరిగిందా ఎప్పుడైనా గుర్తు చేసుకుంటే, అలా తగిలినప్పుడు ఆ చెవిలో నాడులు ఉంటాయి, సూక్ష్మ నాడులు, అవి డ్యామేజ్ అయి ఉంటాయి. దానికి కూడా యోగాలో ప్రాణాయామం ఉంది సొల్యూషన్. మీరు యోగా చేయండి, అందులో కొన్ని రకాల ప్రాణాయామాలతో తిరిగి అది రికవర్ అవుతుంది. అది కొంతవరకు పనిచేస్తుంది, అదొకటే సరిపోదు. అది కూడా మీరు చెప్పింది బాగా. ఓంకారంలో 3 అక్షరాలు ఉంటాయి కదా, 3 అక్షరాలు విడివిడిగా అంటుంది సార్. ఎస్, విడివిడిగా అనడము కలిపి అనడం అనేది కూడా ఉంటుంది. అది మొత్తం మనం ఇక్కడ ఈ లైవ్ సెషన్ లో ఎక్స్ప్లెయిన్ చేయలేము. మీరు నాకు తర్వాత కాల్ చేయండి, మీకు డీటెయిల్ గా చెప్తాను. వేరే వాళ్ళు కూడా కాలర్స్ ఉంటారు కదా. కాలర్ తో మాట్లాడదాం. హలో హలో హలో, లైన్ లో ఉన్నారు. హలో, చెప్పండి మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము పచ్చూరండి మాది. ఓకే, నా పేరు సలీమా మేడం. వయసు 52 సంవత్సరాలు. ఓకే, ఈ ఎడం మోకాలు బాగా నొప్పండి. ఓకే, ఎంతకాలం నుండి? 1 సంవత్సరం ఆ మధ్య నుంచి అండి. ఓకే, ఎక్స్రే కానీ స్కానింగ్ కానీ ఏమైనా తీయించారా? తీసి ఏం లేదు, బాగానే ఉందని చూస్తున్నారు. అదొకటి ఎన్నుపూస లాస్ట్ లో పెయిన్, బాగా లాస్ట్ లో. ఓకే ఓకే, అందుకని సార్ ఏమన్నా సొల్యూషన్ ఇస్తారు, ఫుడ్ తినేది, తర్వాత ఏమన్నా మెడిసిన్ చెప్తారని. ఓకే, సలీమా గారేనా మీ పేరు? అవునండి. మీరు మోకాల్లో ఎంత బరువు ఉన్నారు? మీరు మోకాలు అరిగిపోయిందా? మీకు డాక్టర్ని అడిగితే అరిగిపోయిందని చెప్పారా? మోకాళ్ళలో గుజ్జు లేదు, బాగానే ఉంది, ఇబ్బంది లేదు అని చెప్పారు సారు డాక్టర్లు. ఓకే, కంటిన్యూగా వస్తుందా మోకాలు నొప్పి? అప్పుడప్పుడు వస్తుందా? అప్పుడప్పుడు వచ్చింది, అదే పెద్ద పెయిన్ ఏం కాదు, కొంచెం పెయిన్ సార్. ఓకే, పర్వాలేదు. అది మీరు దానికి ఏం చేయండి అంటే, పారిజాత ఆకులు ఉంటాయి, పారిజాత ఆకులు కానీ పారిజాత పూలు కానీ అది తీసుకొని, ఒక 10 ఆకులు కానీ 10 పుష్పాలు కానీ తీసుకొని ఒక గ్లాసు నీళ్ళల్లో వేసి సగం గ్లాస్ అయ్యే వరకు మరిగించండి. మరిగించి వడబోసి ఫిల్టర్ చేసి దాన్ని మార్నింగ్ ఒకసారి తాగండి, ఈవినింగ్ కూడా మళ్ళీ ఒక 10 ఆకుల్ని అలా చేయండి. మీకు నొప్పి తగ్గుతుంది వెంటనే. అలాగే అరుగుదల కాకుండా ఉండడానికి రాత్రి సమయంలో నల్ల నువ్వులు ఒక లడ్డుగా చేసుకొని రాత్రి సమయంలో తీసుకోండి. ఇంకోటి ఏం చెప్పారు? 2 అడిగారు ఆమె. నడుము దగ్గర అన్నారు కదా, నడుము దగ్గర చివర వెన్నుపూసలో చివరి దాన్ని L5 తర్వాత S1 ఉంటుంది. అక్కడ డిస్క్ మన బరువంతా కూడా దానిపైన పడుతుంది. ఆ నొప్పి మీకు కాళ్ళకు కూడా వచ్చిందా అండి? ఎడమ కాలు కానీ కుడి కాలు కూడా వస్తుందా? కట్ అయినట్లుంది. అదే అది ఎక్కువగా కూర్చునేటువంటి వాళ్ళ లోపల, లేదా కింద పడినప్పుడు కానీ టైలరింగ్ చేస్తారు, మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుందమ్మా. ఎక్కువ సమయం కూర్చుంటారు కదా, ఆ కింది లాస్ట్ బోన్ ఉంటుంది కదా, 2 బోన్స్ మధ్య ఉన్నటువంటి డిస్క్ బల్జ్ అవ్వడము లేదా అరిగిపోవడము, డ్రైగా అవ్వడం ద్వారా నరం ఉంటుంది. ఆ నరం అందులో ఒత్తడం వల్ల మీకు ఈ పెయిన్ పెరుగుతుంది, నెమ్మదిగా కాళ్ళల్లో కూడా వస్తుంది. అందుకు యోగా చేయాలి. అలాగే ఇప్పుడు చెప్పినట్టుగా కొన్ని రకాల ఆసనాలు ఉంటాయి, ప్రాణాయామాలు ఉంటాయి, అవి ఫాలో అవ్వండి. తర్వాత ఇప్పుడు చెప్పాను కదా, పారిజాత ఆకులు కషాయము అండ్ నల్ల నువ్వులు ఉన్నాయి కదా, అలాగే మహాబీర విత్తనాలు దొరుకుతాయి మార్కెట్లో, అవి కూడా తీసుకొని రాత్రి
ఒక స్పూన్ నీళ్ళలో నానబెట్టి పొద్దున్నే ఎంటీ స్టమక్తో తీసుకోండి. తిరిగి ఆ గుజ్జు సాఫ్ట్గా అవుతుంది. అలాగే యోగా చేయాలి. మీరు యోగా చేయాలనుకుంటే తర్వాత నాకు కాల్ చేయండి. డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది. ఆహారం ఒకటే సరిపోదు మనకున్న సమస్యలకి. ఆహారం మార్పు చేసుకుంటూ మన జీవన విధానాన్ని తగిన విధంగా మార్పు చేసుకుంటూ యోగా కూడా చేయడం వల్ల యోగా మెడిసిన్ లాగా పనిచేస్తుంది. నేను ప్రత్యేకంగా మీకు నేను మెడిసిన్ చెప్పాను. మీరు మెడిసిన్ కావాలంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. యోగానే మెడిసిన్గా చెప్తాను. మన ఆహారమే మెడిసిన్, యోగాయే మెడిసిన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. కాలర్ లైన్లో ఉన్నారండి, కాలర్ని తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కిషోర్ అండి, గుంటూరు నుంచి. ఓకే కిషోర్ గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇది డాక్టర్ గారితో మాట్లాడుతాం. చెప్పండి కిషోర్ గారు, వింటున్నాను. నమస్తే అండి. నమస్తే. ఇప్పుడు ఈ ఇండైజెషన్ ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. ఓకే, 56 ఏజ్ నాది. ఓకే, ఇండైజెషన్ లేదు, కానీ ఆ మధ్య ఓవర్ థింకింగ్ తో కానీ వేరే రకం కానీ బాగా అండర్ వెయిట్ అయిపోయింది. ఓకే, 67 కానీ 58, 59 వచ్చేసాను. ఇది తర్వాత దీనికి ఏమైనా అడ్వైస్ చేస్తారు సార్? కొంచెం అంటే ఈ మజిల్ లాస్ ఇది కూడా అయిపోయింది. మీరు సడన్ గా బరువు తగ్గిపోయారా? ఓకే, మీరు ఒకసారి షుగర్ టెస్ట్ చేయించండి కిషోర్ గారు. నార్మల్ చేయించాను సార్ ఈ మధ్య, అది దట్ వాజ్ నార్మల్. షుగర్ వల్ల కూడా మజిల్ లాస్ అవుతుంది. మీరు ఫుడ్ సరిగా తీసుకోవడం లేదా? ఏమైనా తేడా వచ్చిందా? అవునండి, కొంచెం ఆర్గానిక్ స్టైల్ అంతా కొంచెం ఫుడ్ ఇంటేకింగ్ తగ్గింది. ఫుడ్ ఇంటేక్ తగ్గితే ముందుగా ఫ్యాట్ కరిగిపోతుంది. ఫ్యాట్ కరిగిపోయిన తర్వాత నిజానికి ఫుడ్ తక్కువగా తీసుకోవడం, సడన్గా ఫుడ్ తక్కువగా తీసుకోవడం వల్ల కొంతనే ఫ్యాట్ కరుగుతుంది, మిగతా ఫ్యాట్ అలాగే ఉంటుంది. తర్వాత కొంత ఫ్యాట్ కరిగిన తర్వాత ఏం కరుగుతుంది? ఫుడ్ తక్కువ తీసుకుంటే మజిల్ కరుగుతుంది, మజిల్ లాస్ అవుతుంది. అందుకు మీరు తిరిగి మళ్ళీ మీ డైట్ని సరి చేసుకోండి. ఫుడ్ క్వాంటిటీ, అందులో ప్రోటీన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోండి. తిరిగి మజిల్ని బిల్డప్ చేస్తుంది ప్రోటీన్. మనం తినేటువంటి ఫుడ్లో మజిల్ని మళ్ళీ రీబిల్డ్ చేసేటటువంటి ఈ మాంసకృతులు ఎక్కువగా ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ మీరు వెజిటేరియన్ అయి ఉంటే పప్పుధాన్యాలు, పాలు, మిల్క్, క్యాలీఫ్లవర్, కొన్ని ఏది నానబెట్టిన విత్తనాలు, ఇలాంటి డ్రై ఫ్రూట్స్, ఇలాంటి వాటిల్లో బాగా ఉంటాయి, అలా తీసుకోండి. ఓకే అండి, ఇప్పుడు మన టాపిక్లోకి వచ్చేద్దాం. పరివర్తనలో పెద్ద పరివర్తనలు, దానికి సంబంధించి మ్యారేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మ్యారేజ్ని అంటే ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఫైనల్గా ఏం చేయాలంటారు మ్యారేజ్ విషయాల్లో? ఇక్కడ పెళ్లి జరిగిన తర్వాత వచ్చేటటువంటి వాతతత్వాన్ని నిరోధించడానికి చల్లని ప్రదేశాలకు వెళ్ళకూడదు, చల్లని ఆహారం తీసుకోకూడదు, చల్లని డ్రింక్స్ తీసుకోకూడదు, గోరువెచ్చని లేదా నార్మల్ వాతావరణంలో ఉండాలి. అలాగే గోరువెచ్చని ఆహారము, స్నిగ్ధతని కలిగించేటటువంటి నూనె, నెయ్యి, ప్రధానమైనటువంటి మధురమైన స్వీట్స్, ఇలాంటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. దీన్ని ఇలా తీసుకోవడం వెనుక ఇంకొక రీజన్ కూడా ఉందండి. ఇక్కడ ఒక రీజన్ ఏమో మార్పు, ప్రధానమైన పెద్ద మార్పు ద్వారా వచ్చేటటువంటి వాతతత్వాన్ని నిరోధించడం ఒకటైతే, రెండవ ప్రయోజనము ఇప్పుడు చెప్పినటువంటి నూనె, నెయ్యి అధికంగా ఉండి మధురమైనటువంటి స్వీట్స్, ఫ్రూట్స్, పండ్లు, ఫలాలు, నూనెలో వేయించి చేసినటువంటి పిండి పదార్థాలు, ఇవన్నీ కలిపినటువంటి భోజనాన్ని ఏమంటాం అంటే మనం రజోగుణాన్ని కలిగించే రాజభోజనం అంటాం. ఓకే, మన ఆహారానికి 3 గుణాలు ఉంటాయి. ఒకటి సత్వగుణము, సాత్విక భోజనం. రెండవది రజో గుణాన్ని కలిగించేటటువంటి రాజసిక భోజనం, దీన్నే రాజభోజనం అంటాం. మూడవది తమో గుణాన్ని కలిగించేటటువంటి తామసిక భోజనం. ఇక్కడ ఈ పెళ్లి జరిగిన తర్వాత మొదటి 30 to 40 days రజో గుణాన్ని కలిగించేటటువంటి భోజనాన్ని ఇవ్వాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు పదార్థాలు అన్నీ కలిసి ఉన్నటువంటిది రజోగుణాన్ని కలిగించే రాజసిక భోజనం అంటాం దీన్ని. ఇది ఎందుకు ఇవ్వాలంటే, నూతన దంపతులు వాళ్ళ వివాహం యొక్క లక్ష్యం ఏంటి? సంతానాన్ని కలిగించడం. మంచి సంతానం, ఆరోగ్యవంతమైనటువంటి సంతానం, మేధస్సుతో కూడినటువంటి సంతానం, శక్తివంతమైనటువంటి సంతానం, రోగరహితమైనటువంటి సంతానం కలగాలంటే ఇలాంటి ఇప్పుడు చెప్పినటువంటి రజోగుణాన్ని కలిగించే ఆహారాన్ని 30 to 40 days దంపతులు తీసుకోవాలి. అలా తీసుకోవడం ద్వారా ఇద్దరు తీసుకోవాలి. దీంతో
భార్య లోపల భర్తలో, స్త్రీ లోపల పురుషులు, ఇద్దరు లోపల కూడా ఆరోగ్యవంతమైనటువంటి అండకణాలు, శక్తివంతమైనటువంటి శుక్రకణాలు ఇద్దరు లోపల డెవలప్ అవుతాయి. ఆ రెండింటి ద్వారా వాళ్ళలో కలిగేటటువంటి సంతానం ఇప్పుడు చెప్పినట్టుగా ఇందులో నెయ్యి ప్రధానమైనటువంటిది కాబట్టి అపారమైనటువంటి మేధస్సు కలిగినటువంటి సంతానం, అలాగే దృఢమైనటువంటి రోగరహితమైనటువంటి శక్తివంతమైనటువంటి ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన లోపాలు లేనటువంటి పరిపూర్ణమైన ఆరోగ్యవంతమైన సంతానం కలుగుతుంది ఇలాంటి ఆహారం తీసుకోవడం ద్వారా. పూర్వకాలంలో మన పూర్వీకులు ఇలాగే పాటించేవాళ్ళు కాబట్టి చక్కగా జన్మతః ఆరోగ్యవంతంగా జన్మించేవాళ్ళు. ఇప్పుడు మనం ఇవన్నీ పాటించకపోవడం వల్ల ఎక్కువగా మనం చూస్తున్నాం బై బర్త్లోనే అనేక రోగాలతో అవలక్షణాలతో పుట్టడం, డిఫిషియన్సీ లోపల స్కల్ డెవలప్ కాకపోవడం, నర్వస్ సిస్టమ్ డెవలప్ కాకపోవడం, ఆర్గాన్స్ డెవలప్ కాకపోవడం, పుట్టుకతోనే అనేక రోగాలతో పుట్టడానికి కారణం 30 to 40 డేస్ సంతానం కోసం ప్రయత్నం చేసే 30 to 40 డేస్ ముందు దంపతులు తీసుకునే ఆహారం పైనే ప్రధానమైనటువంటి కారణం. ఓకే, అంటే తల్లి కావడం, సంతానానికి సంబంధించిన విషయాల్లో కూడా అంటే పరివర్తన అనేది ఇమిడి ఉందంటారా? పరివర్తన కాదు, ఆహారం తీసుకునే ఆహారం యొక్క ఓకే, ఆహారం మనసుపైన ప్రభావం దీనికి కూడా సంబంధించింది అంటారా? లేదు, ఇప్పుడు వాతతత్వానికి సంబంధించింది కాదు ఇది. ఈ ఆహారం, ఇలాంటి ఆహారం తీసుకోవడం వెనుక ఇంకొక ప్రయోజనం కూడా ఉందని చెప్పాను కదా, ఆ ప్రయోజనం గురించి మనం చెప్పుకున్నాం ఇక్కడ. ఇది వాతానికి సంబంధించిన, వాతానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఒకటి చెప్పుకున్నాం, ఇలాంటి ఆహారం తీసుకుంటే ఇద్దరు దంపతులు అన్ని విషయాల్లో కలిసిపోయి వాళ్ళ మనసులు సాఫ్ట్గా ఉంటాయి. నువ్వెంత అనుకోకుండా ఒకరు కోపం పడినప్పుడు ఒకరు సర్దుకుపోవడం, ఇంకొకరు చిరాకు పడినప్పుడు ఇంకొకరు సర్దుకుపోవడం, ఇలా అడ్జస్ట్ అయిపోతారు. ఈ అడ్జస్ట్ అయ్యేటటువంటి గుణాన్ని పెంచుతుంది మనం ఎప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఆహారం. ఇంతేకాకుండా ఇది అదనంగా దీని యొక్క బెనిఫిట్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మంచి సంతానం కలగాలంటే ఇలాంటి ఆహారం తీసుకోవాలి, రజోగుణాన్ని కలిగించేటటువంటి ఆహారం తీసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. పరివర్తనలో పెద్ద పెద్ద పరివర్తనలు ఏ విధంగా ఉంటాయి, వాతతత్వానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి, దాంపత్యానికి సంబంధించి చాలా చక్కగా వివరించారు. అండ్ మా కాలర్స్ అడిగిన ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానాలు వివరించినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.